రైట్ తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తుపాకీ కలకలం రేపింది. కర్ణాటక భక్తులు బ్యాగ్ లో తుపాకీ పెట్టుకుని చెక్ పోస్ట్ వద్దకు చేరుకోవడంతో అక్కడి సిబ్బంది షాక్ కు గురయ్యారు. క్షుణ్ణంగా పరిశీలించగా అది డమ్మీ తుపాకీ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎగ్జిబిషన్ లో బెలూన్లను పేల్చే షూటర్ వద్ద ఉండే ఒక నకిలీ తుపాకీ అని తేల్చారు. పనిచేయని తుపాకీ కావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ గన్ ను తిరిగి భక్తులకు ఇచ్చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. గుడ్ మార్నింగ్ వర్మ, ఇదైతే ఒక బొమ్మ తుపాకీ అనుకోవచ్చు, రియల్ గన్ కాదది, బెలూన్స్ ని షూట్ చేసేటువంటి గన్ ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు. తనిఖీ కేంద్రం వద్ద డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు, తిరుపతి తీసుకెళ్లాలనే ఆలోచన ఎందుకు? గుడ్ మార్నింగ్ ఆశ. తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ లో ఈ రోజు ఉదయం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. కర్ణాటక సంబంధించిన ఒక వాహనం రావడంతో అందులో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా అక్కడ సిబ్బంది తనిఖీ చేపట్టారు. అయితే అక్కడ వాళ్ళకి పిస్టల్ కనబడటంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే దాన్ని గమనించగా అలాగే భక్తులు కూడా దాని నుంచి వివరాలు సేకరించగా అది ఏదైతే బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాగే టెలిస్కోప్ కూడా భక్తుడు దాన్ని మొదటగా డ్రోన్ గా భావించారు. అయితే దాన్ని పరిశీలించి చూడగా అది ఒక టెలిస్కోప్ గా గుర్తించడంతో కూడా ఆ భక్తుల్ని ప్రస్తుతానికి అయితే వాటిని స్వాధీనం చేసుకొని అనంతరం అతన్ని తిరుమలకు పంపిన పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా భక్తులకు పెద్దగా అవగాహన ఉండకపోవడంతోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. తిరుమలకు నిషేధిత పదార్థాలు ఉంటాయి, అది ఏదైతే మద్యపానం గాని ఇట్లా సిగరెట్లు లాంటి ఇవి గాని ఇలాగా కొన్ని డ్రోన్లు గాని వీటిపైన భక్తులకు పెద్దగా అవగాహన ఉండదు. అది తిరుమలలో నిషేధం ఉన్నప్పటికీ కూడా తరచూ వీటిని తీసుకొస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకొని ఈ రోజు జరిగిన విధంగా వాటిని స్వాధీనం చేసుకుని పంపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే తరచూ చెకింగ్ లోపంతో పైకి వెళ్తూ ఉండడంతోనే దీనిపైన సమస్య అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు జరిగిన ఘటనలో భక్తులకి వీటిని తీసుకురాకూడదని వాళ్ళ సిబ్బంది చెప్పడం జరిగింది. వాటిని కిందనే తిరుపతిలోనే వదిలిన తర్వాత అనంతరం భక్తులను పైకి పంపిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.